నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఎమ్మెల్సీ కోసం టీడీపీ అత్యాశకు పోతోందా? నామినేటెడ్ వాటాలపై జనసేనలో అసంతృప్తి. అనితతో సునీత భేటీ. జనసేన బలోపేతంపై టీడీపీ గుస్సా. కవితక్క వెనక్కు తగ్గడం వెనుక కథ కమామేషు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానాన్ని తాము చేజిక్కించుకోవడం కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అత్యాశకు పోతోందా? తమకు చాలినంత బలం లేకపోయినప్పటికీ కూడా కుయుక్తులు, కుట్ర వ్యూహాలు అమలు చేయడం ద్వారా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని వక్ర మార్గాల్లో ఆశపడుతోందా అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓట్లలో 4వ వంతు బలం కూడా స్థిరంగా తెలుగుదేశం పార్టీకి లేకపోయినప్పటికీ కూటమి తరపున అభ్యర్థిని బరిలోకి దించాలని ఆలోచించడం వారి కుట్ర రాజకీయానికి ఒక నిదర్శనం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మొత్తం 841 ఓట్లున్నాయి. టీడీపీకి 200 సీట్ల బలం మాత్రమే ఉంది. మిగిలినవన్నీ వైసీపీ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు మాత్రమే. అయినా సరే సాహసించి తమ పార్టీ అభ్యర్థిని పోటీ చేయించాలని చూస్తున్నారు. కేవలం ఫిరాయింపు ఓట్ల ద్వారా మాత్రమే వీరిని దక్కించుకోవాలని టీడీపీ ఆశపడుతుండడం గమనార్హం. ఎన్డీఏ కూటమి దిగజారుడు రాజకీయాలకి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక ఒక నిదర్శనంలాగా నిలుస్తోంది. విశాఖ కార్పొరేషన్ విషయంలో అధికార ఎన్డీఏ కూటమి కుట్ర రాజకీయాలు కొంతమేరకు ఫలితం ఇస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికలలో విశాఖలోని సీట్లు అన్నింటినీ కూడా అధికార కూటమి గెలవడం జరిగింది. ఈ కారణంగా ఆ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాస్త మెత్తగా కనిపించిన వారిని భయపెట్టి ఇతరులను ప్రలోభపెట్టి కూటమిలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 7 కార్పొరేటర్లు ఇటీవల తెలుగుదేశంలో చేరగా తాజాగా 5 కార్పొరేటర్లు జనసేనలో చేరడం జరిగింది. కార్పొరేటర్లు వచ్చి చేరడానికి పవన్ కళ్యాణ్ మహదానంద పడిపోతూ చిన్న ప్రసంగం కూడా చేశారు. అయితే 12 మంది చేరగానే ఎన్నికకు పోటీ చేయాలని అనుకోవడం అనేది కేవలం అత్యాశగా పలువురు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కూటమి అభ్యర్థి నెగ్గాలంటే కనీసం ఇంకా 200 మంది వైసీపీ నుంచి ఫిరాయించాల్సిన అవసరం ఉంది. అయితే ఉత్తరాంధ్ర 3 జిల్లాల మీద సమానమైన అధికారం, పట్టు ఉన్న బొత్స సత్యనారాయణకు పార్టీ కేడర్ మీద కూడా అంతే పట్టు ఉంది. ఆయనను పక్కన పెట్టి పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార కూటమి వైపు ఫిరాయిస్తారనుకోవడం భ్రమ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో టీడీపీ కుట్రలు ఎంత మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడే పరిపాలనలో కుదురుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పందేరంపై చంద్రబాబు నాయుడు దృష్టి పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరో 10 రోజుల్లోగా తొలి విడత నామినేటెడ్ పోస్టుల పంపకం జరుగుతుందని వినిపిస్తోంది. అయితే భాగస్వామి పార్టీలు జనసేన, బీజేపీలకు 18 నుంచి 20% నామినేటెడ్ పోస్టులు మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ వాటా పట్ల జనసేన నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి రేగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసిన దామాషాలోనే నామినేటెడ్ పదవులు కూడా కేటాయించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వాటాల విభజన న్యాయం కాదని భాగస్వామి పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల సమయంలో జనసేన, బీజేపీ ఇద్దరికీ కలిపి చంద్రబాబు తొలుత 30 స్థానాలే కేటాయించారు. ఆ 30 స్థానాలు జనసేనకు అని ప్రకటించినప్పుడే ఆ పార్టీలో అసంతృప్తులు చెలరెగ్గాయి. తర్వాత బీజేపీ కూడా జట్టులోకి వచ్చినప్పటికీ సీట్ల సంఖ్యను మాత్రం చంద్రబాబు పెంచలేదు. తనకు కేటాయించిన 30లోనే 10 భాజపాకి ఇచ్చారు పవన్. మొత్తానికి చంద్రబాబు నుంచి మరొక సీటు ఎక్స్ట్రా తీసుకోగలిగారు. అలా 2 పార్టీలు కలిసి 31 సీట్లలో పోటీ చేశాయి. ఆ ప్రకారం లెక్క వేస్తే అంతా కలిపి 18% అవుతుంది. అంతకుమించి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వరాదని చంద్రబాబు అనుకుంటున్నారట. మహా అయితే 20% వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే ఈ దామాషాల విభజన అక్రమం అని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో తమ 2 పార్టీలకు 31 సీట్లు దక్కాయంటే దాని అర్థం మిగిలిన 144 సీట్లు తమ పార్టీల వారు త్యాగం చేసినట్టు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు ఇచ్చేప్పుడు ఎన్నికల్లో సీట్లు పంచుకున్న శాతాల్లో కాదని, సీట్లు వదులుకున్న త్యాగాల దామాషాలు చూడాలని వారు అంటున్నారు. అలాగని తమకు 80% పోస్టులు ఇవ్వకపోయినా లెక్కలతో నిమిత్తం లేకుండా కీలకంగా త్యాగాలు చేసిన బలమైన నాయకులు అందరికీ పదవులు దక్కేలా చూడాలని కోరుతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ నామినేటెడ్ పోస్టుల కోసం డిమాండ్ చేసిన ఒత్తిడి పెరుగుతోంది. మరి పవన్ తమ పార్టీ కార్యకర్తల అభిష్టాన్ని మన్నిస్తారో లేదా సీట్ల మాదిరిగానే చంద్రబాబు ఎన్నిస్తే అన్నే చాలు, అదే మహాప్రసాదం అని ఊరుకుంటారో వేచి చూడాలి. ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి సునీత సచివాలయానికి వెళ్లారు. మంత్రి అనితను సునీత కలుసుకున్నారు. తన తండ్రి వివేక హత్య కేసులో న్యాయం చేయాలని అనితను సునీత కోరినట్లు సమాచారం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వివేక హత్య కేసులో ముందుకెళ్లలేదని, న్యాయం జరగలేదని అనితతో సునీత అన్నట్టు చెబుతున్నారు.
అలాగే వివేక హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి గత ప్రభుత్వం అడ్డుగా నిలబడిన విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే తన భద్రత విషయాన్ని కూడా మంత్రికి వివరించారని సమాచారం. అనిత వినతిపై హోంమంత్రి అనిత సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఇప్పటికే వివేక హత్య కేసులో నిందితులంతా జైల్లో ఉన్నారు. ఒక్క అవినాష్ రెడ్డి మాత్రమే బెయిల్పై బయట ఉన్నారు. అవినాష్ రెడ్డిని ఎలాగైనా జైల్లో పెట్టాలనేది సునీత కోరిక. ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలంటూ షర్మిలతో పాటు సునీత ప్రచారం చేశారు. తన తండ్రిని చంపిన కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడంటూ సునీత తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. సునీత పోరాటానికి కొత్త ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. రాజకీయం అనేది భార్యాభర్తల్ని కూడా విడదీస్తుంది, రక్త సంబంధాల్లో చిచ్చు రేపుతుంది. అలాంటిది మిత్రపక్షాల మధ్య గొడవలు రాకుండా ఉంటాయా? కళ్ళెదుటే జనసేన రాజకీయంగా బలపడుతుంటే టీడీపీకి మండుతోంది. ఇటీవల జనసేన చేపట్టిన సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వచ్చింది. జనసేన ప్రస్థానాన్ని ముఖ్యంగా టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగాలనే పవన్ కళ్యాణ్ తపనపై టీడీపీ గుర్రుగా ఉంది. తాజాగా విశాఖలో కార్పొరేషన్ను సొంతం చేసుకోవాలని జనసేన వ్యూహాత్మక పావులు కదుపుతోంది. ఇటీవల జనసేనలో తాజాగా 5 కార్పొరేటర్లు చేరారు. మరికొందరిని కూడా చేర్చుకుని మేయర్ పదవిని హస్తగతం చేసుకోవడానికి జనసేన చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. అందుకే జనసేన ఎదుగుదలపై టీడీపీ అనుకూల మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రాజకీయంగా తాము ఎదగాలే తప్ప జనసేన పని కాదనేది టీడీపీ నాయకుల భావన. జనసేన బలపడితే రేపు ఎప్పుడైనా ఏకు మేకవుతుందని టీడీపీలో ఒక రకమైన భయం. పవన్ ఆలోచన కూడా అదే అనే అభిప్రాయం ఉంది. ప్రస్తుత అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో రెట్టింపు స్థానాల్లో పోటీ చేయాలనేది పవన్ ఎత్తుగడ. అదే జరిగితే తమ గతేం కావాలని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎంత కాలమైనా తమ నీడలో జనసేన ఉండాలని, స్వతంత్ర ఆలోచనలు ఉండకూడదని టీడీపీ అభిప్రాయం. అందుకు విరుద్ధంగా జనసేన అనే అడుగులు వేస్తుండడమే టీడీపీ ఆగ్రహానికి కారణమని చెప్పక తప్పదు. గులాబీ తనియా కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో తాను వేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. బుధవారం ఆ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా మంగళవారం నాడు ఆమె న్యాయవాదులు పిటిషన్ వెనక్కు తీసుకుంటున్నట్టుగా న్యాయమూర్తికి తెలియజేయడం విశేషం. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైన నిందితురాలిగా అరెస్ట్ అయిన నాటి నుంచి ఏదో ఒక చిన్న కారణాలు కూడా విడిచిపెట్టకుండా పదే బెయిల్ పిటిషన్లు వేస్తూ తిరస్కరణకు గురవుతూ వస్తున్న కవిత తరపున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నట్టు అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇందుకు సంబంధించి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. పిటిషన్ వల్ల ఉపయోగం లేదని, ఖచ్చితంగా తిరస్కరణకు గురవుతుందని న్యాయ నిపుణులు సూచించినందువల్లనే కవిత దాన్ని ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె సిబిఐ సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయలేదు కనుక డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ జూలై 6వ తేదీన పిటిషన్ వేశారు. అయితే 22వ తేదీన సిబిఐ ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆ కాపీలు కవిత న్యాయవాదులకు కూడా అందించింది. ఈ నేపథ్యంలో ఆమె పిటిషన్ సోమవారమే కోర్టు ఎదుటకు వచ్చింది. అయితే న్యాయవాదులు అటెండ్ కాలేదు. దీంతో బుధవారానికి వాయిదా వేశారు. ఛార్జ్షీట్ దాఖలు అయిపోయినందున ఇప్పుడు పిటిషన్ నడిపినా సరే ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో వెనక్కు తీసుకున్నారని అంటున్నారు. అదే సమయంలో కవిత కేసు విషయంలో ఆమె అన్నయ్య కల్వకుంట్ల తారక రామారావుతో పాటు హరీష్ రావు కూడా ఢిల్లీలోనే తిష్ట వేసి ప్రముఖ న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. వారి అభిప్రాయం తీసుకుంటున్నారు. కవితను బయటకు తీసుకురావడం గురించి సంప్రదిస్తున్నారు. వారు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వృధా అని చెప్పి వేరే మార్గాలు ప్రయత్నించవచ్చునని చెప్పినందుకే ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. హరీష్, కేటీఆర్లు తీహార్ జైల్లో కవితతో ములాఖత్ అయ్యారు. బెయిల్ ప్రయత్నాల గురించి ఆమెకు వివరించారు. కవిత బెయిల్ కోసం ఢిల్లీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న ఈ నాయకులు మీడియాతో మాత్రం ఎమ్మెల్యేల అనర్హత గురించి న్యాయ కోవిదులతో చర్చిస్తున్నాం అంటూ చెప్పుకోవడం తమాషా. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.